హలో అన్నయ్య, నేను దివ్యాని. ఇన్నోవా బ్యాక్ పంపర్ పడిపోతే సరి చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? 1000 రూపాయలమ్మా. అదే కొత్తగా మార్చాలంటే 5000 అమ్మా. సరే థ్యాంక్స్ అన్నయ్య. చూసావా, నిన్ను బాగా చీట్ చేశాడు. ఇడియట్. వీడిని ఊరికి వదలకూడదే. నన్ను ఎల్బోర్డ్ కూడా తిట్టాడు. స్పేర్ కీ ఉందా? ఉంది. నాతో పెట్టుకుంటాడా? పిచ్చోళ్ళ వెతుకోవాల్సిందే. అయ్యో, ఏమైంది? బండిని లాక్కున్నాడన్నాను కదా. చెప్పావు. అందుకు అది వీడిని. బండిని దాచేద్దాం. ఇంకా నిన్ను వాడు చూస్తున్నాడు. అలాగా? వస్తున్నా. అవునవును, పోకిరి గదోలు ఎక్కువైపోయారు. హలో. ఏ వాట్స్ రాంగ్? ఓవర్ యాక్షన్. వెరీ ఇంట్రెస్టింగ్. ఎల్బోర్డ్ ఏంటి వైపు? బండిని తీసుకోవడానికి వచ్చాం. బండిని తీసుకోవడానికి వచ్చాం. 10,000 రూపీస్ రెడీయా? డబ్బంతా రెడీగా ఉంది బాస్. బండి ఎక్కడ? కమ్ ఆన్. తోక జాడిస్తున్నాడే. ఆడించని ఆడించని మొత్తం కట్ చేసేద్దాం. బండి లేదేంటి? ఏ బాస్, సో స్టన్ అయిపోయారే. అవునే, ఏం తెలియనట్టు ఎలా నటిస్తున్నాడో చూడు. హలో. ఏంటి అమ్మకా? ఒక వారమా? ఇప్పుడు చూడు ఎలాంటి సీన్ వేస్తాడో. సారీ అండి, ఫ్రెండ్ అర్జెంట్ పని కోసం బండిని పక్కూరుకు తీసుకువెళ్ళాడు. ఎందుకు? అల్వా కొనడానికా? మల్లెపూల కోసం. ఇదొకతే. ఏమండి, ఆ బండి తనది, మీరెందుకండి మధ్యలో మాట్లాడుతున్నారు? ఏయ్, బండి రేపు చేతికి అందాల్సింది. ఆ బండిని నాకెవరిచ్చారో తెలుసా? సూపర్ స్టార్ విజయ్. డాన్స్ కాంపిటీషన్ లో గెలిచినందుకు ఇచ్చారు. రేపటి కల్లా బండి నా చేతికి అందలేదనుకో. మోహన్ చూడు, చూసావా ఎలా నటిస్తున్నాడు? ఈ హాలిడేస్ లో మంచి టైం పాస్. బండిని ఎవడో కొట్టేశాడే. శివ, ఒక గుడ్ న్యూస్. చెప్పండి సార్. ఉదయాన్నే గుడ్ న్యూస్ అన్నారు, చెప్పండి. నేను మేనేజర్ నుంచి డివిజన్ మేనేజర్ గా ప్రమోట్ అయ్యాను. సూపర్ సార్. అలాగే ముంబైకి ట్రాన్స్ఫర్ అయింది. ఎప్పుడు ముంబైకి? కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి. 2 వారాల తర్వాత వెళ్లాల్సి ఉంటుంది. ముంబై నుంచి మెయిల్ వచ్చిందా? వచ్చింది సార్. నాకు ఫార్వర్డ్ చేయండి. ఓకే సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి మావయ్య, చాలా టెన్షన్ గా ఉన్నావు? నా ఎల్ బైక్ ను పోగొట్టాను. అయ్యో, దాని తర్వాత ఏమైంది? ఏదో అబద్ధం చెప్పి తప్పించుకున్నాను. కానీ ఆ స్కూటీని హీరో విజయ్ గిఫ్ట్ గా ఇచ్చాడట. పెట్రోమాక్స్ లైట్ లాగా ఆ స్కూటీయే కావాలంట. ఇది నీకు కావాలా? ఆ రోజే గుద్దే మొదలు లవ్ చెప్పేసి ఉంటే నిన్ను పాపమని చూసి నిన్ను లవ్ చేసి ఉంటది. ఇప్పుడు అది ఇక్కడ పోయిందా? ఏ తనకారేనే ఇక్కడుంది. వచ్చేసింది. అయ్యో, తన ఇక్కడికి వచ్చేస్తుంది. వచ్చి నేను అడిగింది అనుకో, నేను ఇక్కడ లేనని చెప్పు, ఓకేనా? ఎవరు రాలేదు కదా మావయ్య, ఎందుకు దాక్కుంటున్నావు? చూడకుండానే ఎలా తెలిసింది? ఆ రోజు ఈ పాపే తనతో వచ్చింది. బుజ్జి, ఆ డ్రైవర్ ఇక్కడికి వచ్చాడా? నీ పేరేంటి? దివ్య. నిద్రమోహన్ దివ్య. శివ మామ ఇక్కడికి రాలా? చూసావా ఈ పిల్లకి ఎంత పొగరో? డ్రైవరా చెప్పావు? నీ పని చెప్తాను. ఇరుక్కున్నారా శివ? అయ్యో, ఒకటి సైలెంట్. అయ్యయ్యో, పరువు తీసేసావా? దాక్కున్న మీ మావయ్యతో చెప్పు, మేము పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తున్నామని. ఏదో ఒకటి చెప్పరా శివ. ఏం చేస్తున్నాడే? ఎందుకు బయటకు పిలుస్తున్నాడు? ఎందుకు మావయ్య ఓవర్గా చేస్తున్నాడు?